మంది క్రియేటర్లను ఒకేసారి చూస్తాను అస్సలు అనుకోలేదు. బ్యాక్ టు డే 2 ఆఫ్ అన్నమాచార్య యూనివర్సిటీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. థియేటర్లోకి వస్తే కోర్ట్ మూవీలోని హీరోయిన్ శ్రీదేవి గారు అయితే ఈ రోజు ఈవెంట్ కి వస్తున్నారన్నమాట. అలానే ఈవెంట్ అయితే 6:30 కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్ సింగర్స్ తో స్టార్ట్ చేశారు. వీళ్ళైతే క్రేజీగా పాడారు ఒక పాట అయితే నా ఫేవరెట్ అనమాట. ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట అన్నమాచార్యన్స్ అయితే. కొన్ని పర్ఫార్మెన్సెస్ జరిగినాయి అనమాట. అల్లీగానే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు వైబ్ అయితే. ఇంకా అందులోనే శ్రీదేవి గారిని అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారనమాట. ఇంకా బాయ్స్ లో క్రేజ్ అయితే వేరే లెవెల్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రీదేవి గారు అయితే కొన్ని స్టెప్స్ చేశారనమాట. స్టేజ్ మీద అయితే కాసేపు స్టేజ్ షేక్ అయిపోయింది. ఇంకా అందులోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. నేనైతే బయటకు వచ్చా. నాకు ఎక్కడైతే ప్రసాదాన్ని కనపచ్చాడు. ఇంకా ప్రసాదంతో పాటు కొంచెం అంతా తిరిగేసాము. అమ్మాయిలు ఇంటికి నుంచి వచ్చేప్పుడు ఎనర్జీ తినేసి వచ్చినట్టున్నారు. మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడే ఎనర్జీ తగ్గలేదు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. డే 2 ఈవెంట్ మొత్తంలో నాకు బాగా నచ్చింది లైట్ షో అనమాట. సాంగ్స్ ప్లస్ ఈ లైట్ షో అయితే వేరే లెవెల్ లో ఉండింది ఇక్కడైతే. అలా తిరుగుతుంటే మాకైతే అస్రో బ్రో, నాని బ్రో కూడా కనపడారు అనమాట. అన్నమాచారికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా కానీ మన అస్రో బ్రో అకౌంట్ అయితే అప్డేట్ అవుతుంటాయి. ఇంకా అలా నలుగురం కలిసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట. డే 3 అయితే డీజే నైట్ ఉండబోతుందంట. హీరో నిఖిల్ అయితే రాబోతున్నాడు. ఎవరో తెలుసు కదా, కార్తికేయ 2 హీరో నిఖిల్ అయితే రాబోతున్నాడు అనమాట. మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకుని డే 3 అప్డేట్స్ కోసము.